బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. తుఫాను బలపడిన వాయుగుండంగా మారడంతో బీచ్ రోడ్లో వెళ్తున్న వాహనదారులను కెరటాలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు సముద్రం ముందుకు వస్తుండటంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను తీరం దాటే సమయంలో అలల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలల దాటికి బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. తుఫాను బలపడిన వాయుగుండంగా మారడంతో బీచ్ రోడ్లో వెళ్తున్న వాహనదారులను కెరటాలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు సముద్రం ముందుకు వస్తుండటంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను తీరం దాటే సమయంలో అలల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలల దాటికి బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ఒకవైపు బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా వాయుగుండం బలపడినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, బంగాళాఖాతంలో ఏర్పడ్డ అతి తీవ్ర తుఫాను నేపథ్యంలో కాకినాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ప్రధానంగా కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే బీచ్ రోడ్డునైతే సముద్రపు అలలు చాలా భారీగా తాకుతున్నాయి. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచి పోలీసులు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లో రాకపోకలు పూర్తిగా నిషేధించారు. ప్రధానంగా ఉప్పాడ రోడ్డు దాదాపు 30 గ్రామాలను కలుపుతూ సముద్రం తీరం వెంబడి ఉంది. అయితే ప్రస్తుతం సముద్రం అల్లకొల్లోలంగా మారుతుండటంతో దాదాపు 5 నుంచి 6 అడుగుల ఎత్తులో మీటర్ల ఎత్తులో భారీ స్థాయిలో అలలు ఎగసిపడుతున్నాయి. ప్రధానంగా ఉప్పాడ బీచ్ రోడ్డును బలంగా తాగుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఉప్పాడ బీచ్ రోడ్డుపై రాకపోకలు సాగించే వారిపై ఏదైతే సముద్ర అలలు బలంగా మీద పడుతున్న నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు భీతిల్లుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి శృతిమించే ప్రమాదం ఉందని చెప్పి పోలీసులు ఉప్పాడలో రాకపోకలు నిషేధించారు. కాగా నిన్న తీవ్ర వాయుగుండం నేపథ్యంలో నిన్నటి నుంచి ఉప్పాడలో సముద్రం అల్లకొల్లోలంగా మారింది. ఎక్కడికెక్కడ సముద్రం పలు చోట్ల ముందుకు వచ్చింది. దీంతో తీర ప్రాంత గ్రామాల్లో కోనపాపేట, ఉప్పాడ తదితర గ్రామాల్లో మత్స్యకారులు తీవ్ర భయాందోళనతున్నారు. సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని ఇళ్లను కూడా రాకాశలలో బలంగా తాకుతుండటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. మరికొంతమంది అయితే తుఫాను సెంటర్లకు వెళ్లే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా అధికారుల నుంచి సమాచారం ఏమీ లేకపోవడం వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం అయితే బీచ్ రోడ్డును అలలు చాలా బలంగా తాగుతున్నాయి. ప్రధానంగా 30 కిలోమీటర్ పరిధిలో అయితే సముద్ర అలలు దాదాపుగా ఉప్పాడి బీచ్ రోడ్డుపై ప్రవహించడంతో బీచ్ రోడ్డు కూడా ఎక్కడ పెద్దగా కనిపించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులతో పాటు మిగతా ఆటోలు, వాహనాలు కూడా పిఠాపురం, కాకినాడ వైపు మళ్లించిన పరిస్థితి నెలకొంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ అప్పారావు. వాతావరణం చాలా దెబ్బతిగా ఉంది, ఇక్కడ తుఫానుగా ఉంది. కానీ ఈ ప్రదేశంలో చాలా మంది కూడా వచ్చి చూస్తే జనాలు కూడా ఆనందిస్తున్నారు. కానీ మనం వేటలు కూడా వెళ్ళలేదు. ఈ వారంలో పట్టింది చేపలు లేక కూడా తుఫానుగా జరుగుతుంది. ఈ రోడ్డులో కాకుండా కూడా అలలు బాధితుగా నీరెక్కిన కూడా పులి నీరు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకా 1-2 గంటల లోపల నీరు ఫుల్గా ఉంటుంది. మరి వాతావరణం గురించి కూడా మరి కొద్దిగా అప్పటి నుంచి చెప్పాలని చేసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం నుంచి వచ్చామండి. బీచ్ చూద్దామని చెప్పేసి ఉప్పాడ బీచ్ చూద్దామని వచ్చామండి. చాలా సరదాగా ఉందండి. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లలకి సండే కదా అని చెప్పేసి వచ్చాం. బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ అలల తాకిడి ఎక్కువగా ఉందండి. కొంచెం ప్రమాదకరంగానే ఉంది.